తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఘటన కేసులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కల్తీ నెయ్యి వివాదంపై సిట్ అధికారుల దర్యాప్తు సాగుతోంది. 2 రోజులుగా విచారణ జరుగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సిబిఐ అధికారులతో కలిసి ఇటీవల సిట్ ఏర్పాటు చేశారు. సిబిఐ నేతృత్వంలో అధికారులు 3 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడులోని దిండిగల్ ఉన్న 11 మందిని సిట్ విచారించింది. అలాగే ఏఆర్ డైరీలో వివరాలు సేకరించిన సిట్ అధికారుల బృందం తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ గోదాములలో తనిఖీలు నిర్వహించారు. నెయ్యి కొనుగోలు టెండర్లపై ఆరా తీశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువు తీరిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల మోడల్ టౌన్ గా మారబోతుంది. ఈ మేరకు తిరుమలలో మాస్టర్ ప్లాన్ అమలు కాబోతుంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తిరుమల విజన్ డాక్యుమెంట్ తో ప్రణాళికాబద్ధంగా రూపుదిద్దుకోబోతుంది. ఒక ప్రభుత్వ అధినేతగా ఒక ప్రభుత్వం చేయవలసిన బాధ్యత అది వెంకటేశ్వర స్వామి మా దగ్గర చేపిస్తున్నాడు. అందుకని 2 రోజులు నేను అన్ని స్టడీ చేశాను. ఈఓ దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించాం. ఈ యొక్క టెంపుల్ యొక్క పవిత్రత కాపాడడం మా అందరి బాధ్యత. 2019లో తిరుమల అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించినప్పటికీ అది జరగలేదు. దీంతో తిరుమల డెవలప్మెంట్ కోసం ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ను అమలు చేయడం అవసరమని కూటమి ప్రభుత్వం చెబుతుంది. ఈ క్రమంలోనే తిరుమలను ప్రణాళికాబద్ధమైన ఇకపై తిరుమలలో కట్టిన నిర్మాణాలకు సొంత పేర్లు ఉండకూడదని తీర్మానించింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్న ఉద్దేశంతోనే మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని టీటీడీ చెబుతుంది. పాదచారులకు అనుకూలంగా ఉండే విధంగా ఫుట్పాత్లు, స్మార్ట్ పార్కింగ్ సౌకర్యాలను కల్పించే విధంగా ప్రణాళికలను రూపొందించాలని టీటీడీ నిర్ణయించింది. 25 ఏళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని విజన్ డాక్యుమెంట్ను రూపొందించింది. ఈ మేరకు సదుపాయాలను రూపొందించే ఆలోచన చేస్తుంది. అదేవిధంగా తిరుమలలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి మరింత ఆధ్యాత్మిక శోభను కూర్చే విధంగా టీటీడీ ప్రయత్నం చేస్తుంది.